ధాత్రి రసాయనం తయారు చేసుకోబోతున్నాము. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గోక్షూర, శతావరి, అశ్వగంధ, హరితకి. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలి, ఎవరెవరు ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసుకుందాం. సో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేద్దాం. ఇది చాలా ఈజీ ప్రాసెస్. మనం ధాత్రి రసాయనం అని ఎందుకు అన్నామంటే, మనకి రసాయనం అంటే ఏంటంటే మనకి లాంగ్ లైఫ్ ఇస్తుంది అనమాట. అంటే మనం రోజు తిన్నప్పుడు అది మనకి దీర్ఘకాలికమైనటువంటి బెనిఫిట్స్ ఏదైతే ఇస్తుందో దాన్ని రసాయనం అంటాం. అందుకనే ఇప్పుడు మనం ఇది యూస్ చేసేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎందుకనంటే, చిన్నపిల్లలు వచ్చేటువంటి రక్తహీనత, మిడిల్ వయసు అంటే ప్యూబర్టీ అంటారు కదా, పెద్ద అయినప్పటి నుంచి మహిళల రిప్రొడక్టివ్ ఏజ్ వరకు వచ్చేటువంటి ఏ సమస్యలైనా, అంటే వాళ్ళకి పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, లేట్ ప్యూబర్టీ, దానిలో వచ్చేటువంటి కాంప్లికేషన్స్, పీరియడ్ వచ్చే కంటే ముందు నొప్పి, తర్వాత రెగ్యులర్గా రాకపోవడము, మెన్స్ట్రల్ సైకిల్లో వచ్చేటువంటి మెంటల్ ఇల్నెస్, అవన్నింటినీ కూడా మనకి బ్యాలెన్స్ చేస్తుంది. అలానే మనకి రక్తాన్ని ప్యూరిఫై చేస్తుంది. అంటే రక్తాన్ని శుద్ధి చేస్తూ ఎక్కువ లాస్ అవ్వకుండా మళ్ళీ రీజనరేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది చక్కగా అవ్వడానికి ఈ రసాయనం అనేది చాలా ఉపయోగంగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దాము? సో మనం ఏం చేస్తామంటే ఇవన్నీ కూడా మనకి రా ఫామ్లో దొరుకుతాయి. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా అశ్వగంధ, శతావరి, హరితకి, గోక్షుర, ఇవి మనం రెగ్యులర్గా బేసిక్గా ఆయుర్వేదిక్ షాప్స్లో కానీ మనం ఆయుర్వేద పద్ధతిలో బేసిక్గా యూస్ చేసే మెడిసిన్స్. కాబట్టి ఇవి మన మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. రా ఫామ్ ఉంటే మంచిగా మనం పౌడర్ చేసేసుకోవచ్చు. కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు తయారు చేసుకున్నట్టుగా కూడా మనకు ఒకవేళ అవైలబుల్గా డైరెక్ట్గా ఇట్లా పౌడర్ ఫామ్స్ ఉంటే ఆ పౌడర్ ఫామ్స్ని డైరెక్ట్గా మనం ఇట్లా యూస్ చేసేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనం ఈక్వల్ క్వాంటిటీస్లో తీసేసుకున్నాము. సో ఈక్వల్ క్వాంటిటీస్ అన్నీ కూడా మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవచ్చు. సరే, అయితే అన్ని ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నాం కాబట్టి ఒకటి తర్వాత ఒకటి వేసేసుకోవచ్చు. అశ్వగంధ, ఇది అశ్వగంధ చూర్ణం. అశ్వగంధ చూర్ణం ఈ కప్లో మనం వేసేస్తున్నాం. ఓకే, అశ్వగంధ, శతావరి అన్నీ కూడా మనము హాఫ్ కప్ తీసుకున్నాం. గోక్షుర, హరితకి. సో ఇవన్నీ కూడా మనం వేసేసుకున్నాం కదా, ఇది చక్కగా మనం మిక్స్ చేసేసుకొని ఇది ఒక మెడిసిన్ లాగా రోజు గాజు దాంట్లో ఎయిర్ టైట్ కంటైనర్ లో గనక పెట్టుకున్నట్లయితే, బయటే పెట్టుకోవాలి, మళ్ళీ పాడైపోతుందేమో అని ఫ్రిడ్జ్ లో పెట్టడం చాలా మందికి అలవాటు. ప్రతి ఒక్కటి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తారు పిల్లలతో సహా. అలా కాదు, ఎందుకంటే మనకి ఇది ఔషధం కాబట్టి బయట పెట్టుకోవాలి ఎయిర్ టైట్ కంటైనర్ లో. ఓకే, ఎంత మోతాదులో తీసుకోవాలో కూడా చెప్పేసేయండి మ్యామ్. ఆ చూర్ణం మనం ఈ మొత్తం కూడా ఇట్లా మిక్స్ చేసేసుకున్నాం కదా, దీనిని కనీసం ఒక ఫుల్ టీ స్పూన్ అనమాట, ఇంత క్వాంటిటీలో టీ స్పూన్ మనకి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఇచ్చేసేయచ్చు. అంటే ఎట్లా ఇస్తారు, దేంతో? ఎస్, మనం ఎలా తీసుకోవచ్చానంటే ఒక గ్లాస్ పాలల్లో, గోరువెచ్చని పాలల్లో, ముఖ్యంగా రాత్రి పడుకునేటప్పుడు టీ గ్లాస్ అంతా సరిపోతుంది. ఒకవేళ పిల్లలు కొంచెం ఏమంటారు గ్రోయింగ్ చిల్డ్రన్ ఉంటారు కదా, ఎదిగే వయసు ఉన్నప్పుడు మనం పెద్ద గ్లాస్లో కూడా ఇవ్వచ్చు. సో అందుకని పాలల్లో ఉండేటువంటి కాల్షియం కూడా మనకి దీనిలో ఇది మిక్స్ చేయడం వల్ల అబ్జార్ప్షన్ అవుతుంది. కాబట్టి పెద్ద గ్లాస్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే చిన్న టీ గ్లాస్ అయినా తాగొచ్చు. అంటే బ్రెయిన్ ట్రాంక్యులైజర్గా కూడా పనిచేస్తుంది అనమాట. అండ్ ముఖ్యంగా ఇది త్రిదోష సామ్యతగా పనిచేస్తుంది, రక్తధాతువుని మంచిగా శుద్ధి చేస్తుంది, అలానే ఇంప్రూవ్ కూడా చేస్తుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఈ ఒక్క ధాత్రి రసాయనంలోనే. తిన్నారు కదా, ధాత్రి రసాయనం అనేది చిన్నపిల్లల దగ్గర నుంచి వయసు పైబడిన వాళ్ళ వరకు కూడా అందరికీ కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఒక స్పూన్ పాలల్లో చక్కగా కలుపుకొని తీసేసుకోండి, చాలా మంచిది. ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో మేడం చెప్పారు కాబట్టి ఫాలో అయిపోండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. ధాత్రి రసాయనం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: గోక్షూర, శతావరి, అశ్వగంధ, హరితకి. ధాత్రి రసాయనం తయారు చేసుకునే విధానం: ఒక బౌల్ తీసుకొని అందులో అరకప్పు అశ్వగంధ, అరకప్పు గోక్షూర, అరకప్పు హరితకి, అరకప్పు శతావరి వేసి కలుపుకుంటే మహిళల్లో రక్తాన్ని శుద్ధి చేస్తూ, శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంచుతూ, రోగనిరోధక శక్తిని పెంచి త్రిదోషాలను బ్యాలెన్స్ చేసే ధాత్రి రసాయనం రెడీ.